అందరికీ నమస్కారం. నా పేరు రమ. నువ్వే నా ప్రాణం 24వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. నువ్వు అన్ని బాధ్యతలు తీసుకున్నప్పుడే నేను చిల్లయ్యేది వేద్. మీ మమ్మీతో హ్యాపీగా కలిసి సెకండ్ హనీమూన్ ప్లాన్ చేసుకుంటానని వాసుదేవ్ గారంటే ఏంటండి ఆ మాటలు, అది కూడా పెళ్ళిడికి వచ్చిన కొడుకు ముందర అని సుచిత్ర గయ్యమంటుంది. నవ్వుకుని వేద్ తన రూమ్కి వెళ్ళిపోతే సుచిత్ర చెయ్యి పట్టుకొని నేను నిజమే చెప్పాను ఈ పెళ్ళామా అని సుచిత్ర గుండెల్లో రైలు పరిగెత్తించి లోపలికి వెళ్ళిపోతారు వాసుదేవ్ గారు. నెక్స్ట్ డే కాలేజ్ లేకపోవడంతో పెండింగ్ ఉన్న చాప్టర్స్కి వేద్ని హెల్ప్ అడిగే చనువు ధైర్యం రెండూ లేక సైలెంట్ అవుతుంది. క్లాస్ రూమ్లో ఒంటరిగా ఉన్న శుభ ఆలోచనలో మునిగిపోయి ఉంటుంది. వివేక్ గురించి ఆలోచన వస్తుంటేనే శుభ వెన్ను భయంతో వణుకుతుంది. వేద్కి వివేక్ గురించి తెలిస్తే ఆ ఆలోచనకి నుదుటిన చెమటలు పడితే తన మనస్సాక్షి తన ముందు నిలిచి తెలియనివ్వు, వాడి పీడని ఎన్ని రోజులని భరిస్తావు, ఎన్ని రోజులు వాడికి భయపడుతూ బ్రతుకుతావని ప్రశ్నిస్తుంది. నా ప్రాబ్లమ్స్ అతనికి ఎందుకు చెప్పాలి? అతనంటే నాకు ఏ ఫీలింగ్ లేదు. నిజంగా లేదా? లేకుండానే అతను ముద్దు పెడుతుంటే సైలెంట్గా ఉన్నావా? నీ కళ్ళు నీకు తెలియకుండానే అతని కోసం వెతుకుతున్నాయా? నువ్వు నా మనస్సాక్షి కదా, నాకు ఎగెనిస్ట్గా మాట్లాడుతున్నావు ఎందుకు? నీకు ఎగెనిస్ట్ కాదు, నీ మనసులో అతని స్థానం ఏంటో తెలుసుకోమని హెచ్చరిస్తున్నా. అతనికి నా మనసులో ఏ స్థానము లేదు. అయినా అతనిది ప్రేమ కాదు, శాడిజం. అతనికి తెలిసిందల్లా అతనికి కావాల్సింది నన్ను బాధపెట్టి ఏడిపించైనా సరే దక్కించుకోవడమే. అందరి ప్రేమ ఒకలా ఉండదు. ప్రేమ ఉన్న చోటే స్వార్థం కూడా ఉంటుంది. ఆలోచనలో పడిన శుభ లేదు. వేదంటే నాకెప్పుడు ద్వేషం తప్ప మరో ఫీలింగ్ లేదు, రాదు కూడా. నాకు నా చదివే ముఖ్యం. పెదనాన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోలేను. అలాంటి రోజంటూ వస్తే నా కన్నయ్య మీద భారం మోపి చనిపోవడానికి కూడా వెనుకాడను. పిరికి వాళ్ళు ఎంచుకునే మార్గం చావు. వేద్ చెప్పినట్లు అతనిని సర్వస్వం అయ్యే రోజు వస్తుందని నా నమ్మకం. అతని కోసం నువ్వే తప్పించే రోజు వస్తుంది. ఇంకా ఆపు అని గట్టిగా అరిచి చెవులు మూసుకుంటుంది శుభ. ఏమైంది, ఎందుకంత గట్టిగా అరిచావని అవని క్లాస్ రూమ్కి వస్తూ అంటుంది. చుట్టూ ఒకసారి చూసి ఏమీ లేదు అంటూ బయటకు చూస్తుంది. వేద్ బైక్ కనిపించకపోయేసరికి ఒకవైపు చిన్న డిసప్పాయింట్మెంట్, మరోవైపు లేడన సంతోషం. ఈవినింగ్ టైం బస్ కోసం ముందుకు నడుస్తున్న శుభ చూపులు కాలేజ్ క్యాంపస్ అంతా కూడా వేద్ కోసమే వెతుకుతుంటాయి. లేడని మైండ్ చెప్తున్నా కనిపిస్తాడేమో అని మనసు తప్పిస్తూ ఉంటుంది. బస్ రావడంతో ఎక్కి కూర్చొని ఇంకోసారి విండోలో నుంచి బయటకు చూసి ఆద్య కార్ వెళ్ళడం చూసి సైలెంట్ అవుతుంది. ఈవినింగ్ బీచ్కి వెళ్ళిన శుభ అక్కడ మౌనంగా సముద్రాన్ని చూస్తూ ఉంటే వెనుక నుండి ఆమె నడుముని చుట్టుకుంటాయి రెండు చేతులు. ఆ స్పర్శకి తనకి స్పృహలోకి వస్తే ఆ స్పర్శ ఎవరితో తనకి పరిచయం అక్కర్లేదు కనుక ఏ రియాక్షన్ ఇవ్వకుండా వదిలివే, ఇది 10 మంది తిరిగే ప్లేస్, ఎవరైనా చూస్తే బాగోదని అంటుంది. చేతులు కట్టుకొని ముందుకు చూస్తూ ఐ డోంట్ కేర్ అంటూ ముందుకు తిప్పుకొని ఏంటి అంత డీప్గా తింకుతున్నావు, నా గురించైనా? నువ్వు తప్ప వేరే టాపిక్ ఉండదనుకుంటున్నావా నాకు అని ముందుకు నడుస్తుంది శుభ. ప్రజెంట్ అయితే లేదని అనుకుంటున్నాను. ఏంటి నా కోసం కాలేజ్ మొత్తం కళ్ళతోనే జల్లెడ పట్టేశావు? నా కోసమే కదా అని ఆమె కళ్ళల్లోకే సూటిగా చూస్తూ అడుగుతాడు వేద్. నీకోసం నేనెందుకు చూస్తాను అని కోపంగా అంటూ నడుస్తూ ఉంటే ఆమె వెనకే నడుస్తూ నైస్ డ్రెస్ పప్పి, చాలా హాట్గా ఉన్నావు ఈ డ్రెస్లో అని అంటాడు వేద్. తనని తాను చూసుకున్న శుభ స్కిన్ టైట్ మిర్చి రెడ్ మిర్రర్ డ్రెస్లో ఉండడం చూసుకొని మౌనంగా ముందుకు అడుగులేస్తుంది. శుభ చెయ్యి పట్టుకొని వేద్ కూడా నడుస్తూ ఇలా కూడా బాగుంది పప్పి, నీతో ఇలా కలిసి నడవడం అంటాడు వేద్. తన చేతిని పెనవేసుకున్న తన చేతికున్న త్రిశూలం ముద్ర ఉన్న బ్రేస్లెట్ చూసి చెయ్యి విదిలించి బెంచ్ మీద కూర్చుంటుంది శుభ. ఆమెని అస్సలు వదిలే ఉద్దేశం లేని వేద్ ఆమె పక్కనే కూర్చొని ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్ నుండి స్టార్ట్ అవుతున్నాయి కదా, బాగా ప్రిపేర్ అవ్వు పప్పి. నా తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ అండ్ నా జూనియర్గా నీకే ర్యాంక్ రావాలని వేద్ సీరియస్గా అంటే శుభ అని తల తిప్పి సైలెంట్ అవుతుంది. ఇంకో 2 ఏళ్ళు ఆ తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోతుంది. అదృష్టం బాగుంటే ఆ నరక నుండి బయటపడి నా కాళ్ళ మీద నేను ఇండిపెండెంట్గా నిలబడి దివ్యని చూసుకుంటాను. లేక నా రాత సరిగా లేకుంటే ఆ వివేక్కి పెళ్ళాంగా మారి జీవితం అంతా నరకంలో బ్రతకాలని తన ఆలోచనలో తానుంటే వేద్ కోక్ టిన్ శుభ పక్కన పెట్టి ఏం ఆలోచిస్తున్నావే? పక్కన నన్ను పెట్టుకొని కూడా ఏదో లోకంలో ఉన్నావంటే ఏదో జరిగింది. ఏమైనా ప్రాబ్లమా శుభ? చెప్పు, నేను హెల్ప్ చేస్తానని వేద్ ప్రేమగా అడుగుతాడు. నీ హెల్ప్ నాకొద్దు అని అంటుంది శుభ. ఎందుకొద్దో తెలుసుకోవచ్చా అని కోక్ టిన్ ఓపెన్ చేసి శుభ నోటి ముందు పెడుతూ అంటాడు. నాకొద్దని అనకుండా తాగకుండా చేతిలో కోక్ టిన్ తీసుకొని నాలో ఏమి నచ్చిందని నా వెంట పడుతున్న వేద్ అని అడుగుతుంది శుభ. నీ ఫిగర్. క్షణం కూడా ఆలోచించకుండా టక్కున ఆన్సర్ చెప్పేస్తాడు వేద్. ఆ మాటకి శుభ కోపంగా చూస్తే నువ్వెలా చూసినా నేను నిజమే చెప్తాను పప్పి అని తన కోక్ని సిప్ చేస్తాడు. వేద్ వైపు చూసి ఈ రోజు ఉండి రేపు పోయే బాడీ మీద ఎందుకంత ఇష్టం?
ఇష్టం కాదే పిచ్చి, ఎప్పుడో పోయే దానికోసం ఇప్పటి యవ్వనం వేస్ట్ చేసుకోలేం కదా. ఎలాగో నీ ఫిగర్ టాపిక్ వచ్చింది కాబట్టే ఓపెన్ అవుతున్నాను. నేను చాలా రోజుల నుండి నువ్వెప్పుడు ఓకే చెప్తావా, ఎప్పుడు మన రిలేషన్షిప్ని స్టార్ట్ చేద్దామా అని అనుకుంటున్నాను. ఎప్పుడు నిన్ను సొంతం చేసుకుంటానా ఈగర్గా వెయిట్ చేస్తున్నాని. నీ అణువును ముద్దాడాలి, నిన్ను పర్మనెంట్గా నా దాన్ని చేసుకోవాలి. ఐ వాంట్ యూ అని ఇంటెన్స్డ్గా చూస్తూ అంటాడు వేద్. అతని చూపుల్లో ఆమె పట్ల ప్రేమ కంటే కూడా కోరికే ఎక్కువగా కనిపిస్తూ ఉంటే చూపు తిప్పేసి, నీది లవ్ కాదు లస్ట్ అని అంటుంది శుభ. లస్ట్ లేని లవ్ ఎక్కడుందే చూపించు అంటే ఏంటి నీ ఉద్దేశం? లవ్ అంటేనే కోరికలు తీర్చుకోవడమా అని అడుగుతుంది శుభ ఆమె చేయి పట్టుకుని. అమాయకంగా చూస్తున్న కళ్ళని చూస్తూ, నా పిచ్చి బుజ్జి, లవ్ అంటేనే ఒకరి కోరికలు ఒకరు తీర్చుకునే ఒక ప్రాసెస్. కోర్స్ అందులో కొంతమంది పెళ్లి వరకు వెళ్తారు, మరి కొంతమంది మోజు తీరగానే బ్రేకప్ చేసుకుంటారు. ఇదే ట్రెండ్ రన్ అవుతోంది బయట. ఏ అమ్మాయితో డైరెక్ట్గా నాతో పక్క పంచుకో అని అడగలేడు కాబట్టి ఈ లవ్ అనే ముసుగు. మరి నువ్వు కూడా అంతేనా? ఫర్ సపోజ్ నేను ఓకే అంటే నా మీద మోజు తీరగానే నన్ను వదిలేస్తావా అని వేద్ ఆన్సర్ కోసం ఆశగా ఎదురు చూస్తుంది. అతని చేతిలో ఉన్న ఆమె చేతిని కిస్ చేస్తూ, నేను ఆ కేటగిరీ కాదు. నీ మీద నాకు చెప్పలేనంత ప్రేమతో పాటు ప్రతి క్షణం చూపించేంత లస్ట్ కూడా ఉంది. అది లైఫ్ లాంగ్ ఉంటుందని నా నమ్మకం. చివాలన చూస్తూ చెయ్యి వెనక్కి తీసుకుంటే, నిజం చెప్తే కోపం ఎందుకే బాలా అని అంటూ శుభ భుజం మీద తలవాల్చి, ఇంకా ఏదైనా అడుగు, నువ్వు ఇలా డౌట్స్ అడుగుతుంటే బాగుంది పప్పి అని అంటాడు వేద్. నిమిషం తర్వాత, నాకు ఎగ్జామ్స్ అయ్యేంత వరకు నన్ను డిస్టర్బ్ చెయ్యకు వేద్. నువ్వు ఇలా నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటే నేను ఎలా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెడతానని అంటుంది శుభ భుజం మీద చిన్నగా బైట్ చేసి. సరే అలాగే డీల్ ఓకే, కానీ ఆఫ్టర్ ఎగ్జామ్స్ నేను చెప్పినట్లు నువ్వు వినాలి, నాతో టైం స్పెండ్ చేయాలని సీరియస్గా అంటాడు వేద్. నో అని శుభ అంటే, అయితే నేను కూడా నో అని అంటాడు వేద్ గట్టిగా ఊపిరి తీసుకొని. సరే కానీ ఈ 10 రోజులు నన్ను అసలు ఇబ్బంది పెట్టకూడదు క్యాంటీన్లో కూడా అని అంటుంది శుభ. ఓకే అని వేద్ సైడ్ స్మైల్తో అంటే, ఆ నవ్వు శుభకి డేంజర్ బెల్స్ మోగిస్తే లేచి ముందుకు వెళ్తుంటే 4 చాప్టర్స్ పెండింగ్ ఉన్నాయి కదే, ఎలా చదువుకుంటావని వేద్ అంటే ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది. నీకు ఏ ఇబ్బంది లేదంటే నేను హెల్ప్ చేస్తాను, ఊరికే ఏమి కాదు అని అంటాడు వేద్. శుభ దగ్గరకు వస్తున్న ఎగ్జామ్స్ని దృష్టిలో ఉంచుకొని సరే అని అంటుంది. గుడ్ పప్పి, టుమారో మన గెస్ట్ హౌస్లో కలుద్దామని వేద్ అంటే, కుదరదు, అక్కడికి తీసుకెళ్ళి నీ లస్ తీర్చుకోవడానికి ట్రై చేయవని ఏంటి గ్యారంటీ అని శుభ అంటుంది కోపంగా. ఓహో, మేడంకి నా మీద చాలా ఎక్స్పెక్టేషన్సే పెట్టుకుందే అని అనుకుంటూ శుభ వైపే లెఫ్ట్ ఐబ్రో రేస్ చేసి చూస్తూ, ఇప్పటికిప్పుడు నిన్ను ఎత్తుకెళ్తే అడిగేవాడు ఎవడే, నిన్ను నా నుండి సేవ్ చేసేవాడు ఈ భూమి మీద ఉన్నాడా అని కోక్ని స్టైల్గా తాగుతూ అంటాడు వేద్ చివాలన చూస్తూ. కన్నయ్య, వీడు నిజంగానే నా పాలిట హింసించే కంస అని తిట్టుకుంటూని, నాకేమీ నీ హెల్ప్ అవసరం లేదులే అని ముందుకి వెళ్తూ ఉంటే, మార్క్స్ తగ్గితే మళ్ళీ నీకు బొంద పెడతానని వేద్ కమ్మని గొంతు నుండి హాట్ కమెంట్స్ వార్నింగ్ లాంటిది రాగానే అడుగులు ఆపి వస్తానని భయంగా చెప్పి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి సైడ్ స్మైల్తో. వార్నింగ్ ఇస్తే కానీ పనులు జరగవని నాకు ఈరోజే క్లారిటీ వచ్చిందనుకుంటూ వెళ్ళిపోతాడు వేద్. నెక్స్ట్ డే వేద్ శుభాని అనుకున్న టైంకే పిక్ చేసుకొని గెస్ట్ హౌస్లో పాఠాలు బోధించే టీచర్ డ్యూటీ తీసుకుంటాడు. అన్నీ ఓర్పుగా చెప్తూ ఉంటే శుభ వేద్ చెప్పేది తన మైండ్లో ఫీడ్ చేసుకుంటుంది. 4 చాప్టర్స్ 3 గంటల్లో చెప్పి చదువుకో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడుగని ల్యాప్టాప్ ముందేసుకొని ఫైనల్ వరకు వచ్చిన ప్రాజెక్ట్ని చెక్ చేస్తూ ఉంటాడు. బుక్ తీసి స్పీడ్గా కీబోర్డ్ మీద ఆడుతున్న అతని పొడవైటి వేళ్ళను చూస్తూ చూపుని వేద్ వైపు మరలిస్తుంది శుభ. తనకంటే ఒక షేడ్ ఎక్కువ ఉన్న స్కిన్ టోన్, గిల్లితే బ్లడ్ వచ్చేలా ఉన్న చీక్స్, రఫ్ బియర్డ్, ట్రిమ్ చేసిన మీసం కట్టు, విశాలంగా ఉన్న నుదురుపై తారాడుతున్న సిల్కీ హెయిర్, నవ్వినప్పుడు ఎడమ బుగ్గ మీద పడే డింపుల్, అన్నింటికీ మించి తన నిద్రలో కూడా భయపెట్టే చురకత్తుల్లాంటి కళ్ళు. పనిలో పూర్తిగా నిమగ్నమైన వేద్కి శుభ తనని చూస్తున్నదని తెలియదు. వాటర్ కోసం పక్కకు తిరిగిన వేద్ని చూసి చూపుని బుక్ మీద మరలిస్తుంది. వాటర్ తాగుతూ శుభ వైపు చూస్తాడు వేద్. లూజ్గా వేసిన జడ, సిల్కీ హెయిర్ కాబట్టి ముంగుర్లు ముఖం మీద పడుతూ ఉంటే చేత్తో చెవి వెనక్కి సర్దుకుంటూ బుక్ మీద చూపు నిలిపి ఉంటుంది. గడ్డం కింద చెయ్యేసుకొని ఆమెని గమనిస్తూ ఉంటాడు. నుదుటిన ప్లెయిన్ స్టిక్కర్ కింద కుంకుమ, ఒక చేతికి ఏదో రక్షాదారం, ఇంకో చెయ్యి ఏమీ లేకుండా అందంగా ఉంటుంది. ఎప్పుడూ స్కిన్ ఎక్స్పోజ్ చేయకుండా చుడీసే వేర్ చేస్తుంది. బ్యాక్ జిప్ డ్రెస్సెస్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంది శుభ. ఇప్పుడు కూడా బ్లాక్ టాప్, రెడ్ చున్ని సింగిల్ ప్లేట్ మీద వదులుకొని చేతిలో ఉన్న పెన్ నోట్లో పెట్టుకొని చదువుకుంటున్నామని చూసి చూపుని ముక్కు పుడక మీద నిలిపి మైమర్చి చూస్తుంటాడు వేద్.
అతని చూపులు ఆమెను మన్మథ బాణాల్లా గుచ్చుతుంటే తల తిప్పి చూస్తుంది. గడ్డం కింద చేయి పెట్టుకొని చూస్తున్న వేద్ని చూసి, ఓయ్ ఏం చూస్తున్నావు? నీ చున్నీని కిందకు లాగుతుంది. ఎక్కువ లాగకు. నేనేం అక్కడ చూడలేదులే. అయినా చూడాలనుకుంటే నీ ఇష్టంతో చూస్తాను కానీ బలవంతంగా కాదు అని కన్ను కొట్టి పద ఆకలేస్తోందని అంటాడు వేద్. తిన్నాక మళ్ళీ కంటిన్యూ చేయొచ్చని పైకి లేచి శుభ కోసమే చెయ్యి చాపితే నాకు ఆకలిగా లేదని అంటుంది. శుభ షార్ప్గా చూస్తూ, మనిషివేగా, ఆకలి ఎందుకు అవదని విసుగ్గా చూసి చేయి పట్టుకొని కిందకు లాక్కొని వస్తాడు. మనమ్మ అని కేక వేస్తే వస్తున్న బాబు మనీ డైనింగ్ టేబుల్ దగ్గర పరుగున వచ్చి ఇద్దరికి వడ్డిస్తూ శుభ వైపు పరీక్షగా చూస్తుంది. నా గర్ల్ ఫ్రెండ్ మనమ్మ నచ్చిందా అని ఆమె చూపుల్ని బట్టి ఆమె మనసులో అనుకున్నది అర్థం చేసుకుంటూ అడుగుతాడు వేద్. సూపర్గా ఉన్నారు అమ్మాయి గారు బాబు, మీ సెలక్షన్ సూపర్ అని కోవేసర్ల గారి రేంజ్లో నవ్వుతుంది మనీ. ఆమెను చూసి శుభకి కూడా పెదవులు చిన్నగా సాగితే తిను అని ప్రేమగా ముద్ద కలిపి నోటి ముందర పెడతాడు వేద్. నేను తింటాను కదా అని శుభ అంటే అప్పటి వరకు నవ్వుతూ శాంతంగా ఉన్న ముఖం సీరియస్గా మారిపోతే వేద్ చెయ్యి పట్టుకొని ఆ ముద్ద అందుకుంటుంది. ఇద్దరు చిలకా గొరింకల్లాగున్నారు బాబు అని మనమ్మ వాళ్ళిద్దరికీ మధ్య అడ్డుగా ఉండకుండా కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఏంటి ఆవిడ అంత ఎగ్జైట్ అవుతోంది వేద్ అని శుభ అంటే, ఆవిడ పేరు నీలమణి. నీలాగా అమాయకంగా ఉంటే ఒకడు ప్రేమ అని చెప్పి ఊరుండి బయటకు తీసుకొని వచ్చాడు. అవసరం తీరాగా నడి రోడ్డు మీద వదిలేస్తే చచ్చిపోవాలనుకుని డిసైడ్ అయితే మా తాతయ్య చూసి సేవ్ చేసి చిన్నగా నాకు ఆయాగా గ్రాంట్ చేశారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంది. నేను ఎక్కువగా గెస్ట్ హౌస్కే వస్తుంటాను కాబట్టి ఈవిడ ఇక్కడే ఉంటుంది. నాకేం కావాలన్నా నిమిషంలో చేసి పెడుతుంది. వెరీ ప్యూర్ హార్ట్. నాకు నచ్చనిది గుండు పిన్నైనా సరే నా కంటికి కనబడినది వేద్ అంటాడు. అంతా విన్న శుభ ఓ అని వేద్ వైపు చూస్తూ మనసులో, మరి నువ్వు కూడా నన్ను మోసం చేయవన్న గ్యారంటీ ఏంటని అతన్ని అడిగే ధైర్యం లేక మనసులోనే అనుకుంటుంది. ఆమె కళ్ళని చూసి మనసులో ఏముందో అంచనా వేసిన వేద్, భయపడకు, నేను అలా చెయ్యనులే. నిన్ను మోసం చేయడం అంటే నన్ను నేను మోసం చేసుకున్నట్లే అని నవ్వుతాడు వేద్. వేద్ అన్న మాట ఆ క్షణం నేరుగా శుభ మనసుకే చేరిపోతే ఆమె పెదవులు అందంగా విచ్చుకుంటాయి. మొదటిసారి తన ముందు నవ్వుతున్న శుభని చూసి, పప్పి ఫస్ట్ టైం నన్ను చూసి నవ్వావే నువ్వు, హార్ట్ హెవీగా ఉందని వేద్ అంటే కిందటిసారి హార్ట్ హెవీ అని కిస్ చేసింది గుర్తు చేసుకొని తన చెయ్యిని పెదవుల మీద పెట్టుకొని వేద్ వైపే చూస్తుంది. శుభ ఇంటెన్షన్ అర్థమై నవ్వుకుని శుభ కూర్చున్న చేయి దగ్గరికి లాక్కొని ఏమీ చెయ్యను, ముందు తిను అని సౌమ్యంగా అంటాడు. గబగబా తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని వేద్ పక్కనే కూర్చొని మిగతా చాప్టర్స్ కూడా కంప్లీట్ చేస్తుంది శుభ. వేద్ టైం చూసి 3 అవుతుంటే శుభ వైపు చూస్తాడు. సోఫాలో ఒక పక్క కూర్చొని అలాగే నిద్రపోతూ ఉంటే ల్యాప్టాప్ క్లోజ్ చేసి బుక్స్ అన్నీ కూడా శుభ బ్యాగ్లో సర్దుతూ ఆ రోజు డ్రాయింగ్ వేసిన బుక్ చూస్తాడు. చూడ్డానికి ఎప్పుడు వింటేజ్ డైరీలా ఉంటే సేమ్ ఇలాంటి బుక్ని ఎక్కడో చూశాననుకుంటూ ముందు నుండి కాకుండా వెనక నుండి ఓపెన్ చేసిన వేద్ జీవం ముట్టిపడేలా ఉన్న కృష్ణుడి డ్రాయింగ్స్ కనిపిస్తాయి. అన్నీ కృష్ణుడి డ్రాయింగ్సే అయినా వేరే వేరే ఫోజెస్తో అందంగా ఉంటే నవ్వుతూ బుజ్జిగా పడుకున్న శుభ వైపు చూసి దీనికి ఆ కన్నయ్య పిచ్చేంటో అనుకుంటూ ఆ బుక్ని క్లోజ్ చేస్తుంటే నేచర్ లాగా డ్రా చేసిన పిక్ కనిపిస్తుంది. కానీ దాన్ని రివర్స్ చేసి చూస్తే అందమైన వేద్ చిరునవ్వుతో ఉన్న ముఖం కనిపిస్తుందని తెలియక బుక్ని క్లోజ్ చేసి ఆమె పక్కనే కూర్చొని సోఫా మీద మోచేతిని సపోర్ట్తో ఇష్టసఖిని చూస్తుంటాడు. నిద్రలో ఉన్న శుభాని చూసి దగ్గరికి జరిగి పింక్ కలర్లో తేనెలు నింపుకున్న పైపేదవిని బొటనవేలుతో నిమరగానే వేద్ వైపు తిరుగుతుంది. చున్నీ జారిపోయి ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అనుగుణంగా కదులుతున్న ఆమె గుండెల మీద వేద్ చూపు ఫ్రీజ్ అవుతుంది. బంగారుతో పోటీ పడి మెరుస్తున్న స్కిన్, వేద్ వేసిన చైన్ రెండూ ఎత్తైన శిఖరాల మధ్యలోనున్న లోయలో చిక్కుకొని ఉంటే వేద్కి గొంతు తడారిపోయి పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ని ఖాళీ చేసి ఈ పప్పి ఇన్నోసెంటే కాదు, తను రెచ్చగొట్టే హాట్ పప్పి అని అనుకుంటాడు వేద్. టైం కాస్త 2 గంటలు ముందుకు వెళ్ళినా అసలు లేచే ఉద్దేశమే లేని శుభని చూసి ఏంటిది నిద్రకి ముఖం వాచిపోయిన దానిలాగా ఇలా పడుకునుందని డ్రెస్ కట్ నుండి కనీ కనిపించక ఊరిస్తున్న శుభ నడుముని 2 వేళ్ల మధ్య గట్టిగా నలిపేస్తాడు. ఆ నొప్పికి అని అరిచి లేస్తుంది శుభ. నవ్వుతూ కళ్ళెగరేస్తున్న వేద్ని చూసి కోపం చిర్రెత్తుకొస్తుంటే వేద్ మీదకి చెయ్యి ఎత్తుతుంది. చేతిని పట్టుకొని 2 రౌండ్స్ తిప్పి సోఫాలోనే పడేసి పైన వాలి ఏంటే చెయ్యిలేస్తోంది అని సీరియస్గా అడుగుతాడు. కళ్ళ నిండా నీళ్ళతో అలా ఎవరైనా సైకోలో నలుపుతారా? అందుకే నిన్ను కొట్టాలన్నంత కోపం వచ్చిందని కోపంగా అరుస్తుంది శుభ. ఆమె 2 చేతుల్ని వేద్ ఒక్కో చేత్తో పైకెత్తి లాక్ చేసి
మెడ వంపుల్లో ముఖం దాచుకొని సైడ్ కట్ డ్రెస్సెస్ వేర్ చేయకని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని పెదవితో రాస్తూ మత్తుగా అంటాడు వేద్. వేద్ చేష్టలకి శుభ హార్ట్ ఆగిపోయేలా ఉంటే నేను ఏ డ్రెస్ వేసుకోవాలో ఏ డ్రెస్ వేసుకోకూడదు చెప్పడానికి నువ్వెవరు అసలు? ఇదే క్వశ్చన్ అడిగి ఇంతకుముందు నన్ను రెచ్చగొట్టి నాలోని యాంగర్ మోడ్ని ఆన్ చేశావు. ఇప్పుడు కూడా అలాగే పిచ్చిగా వాగుతున్నావు. ఇంకోసారి క్వశ్చన్ నీ నోట్ నుండి రాకుండా చేస్తానంటూ షోల్డర్ దగ్గర ఉన్న డ్రెస్ని తప్పించి గట్టిగా కొరుకుతాడు. వేద్ వదులు నొప్పి అంటూ భయానికి ఎప్పుడు ఆన్లోనే ఉండే ఏడుపు కూడా జతవ్వడంతో నత్తిగా అంటుంది శుభ. ఇంకోసారి నాకు టెంపర్మీటర్ దాటే మాటలు మాట్లాడకని పైకి లేస్తే శుభ మంట పెడుతున్న నడుముని రుద్దుకుంటూ వేద్ వైపే కొరకొర నమలేసేలా చూస్తుంది. ఏంటే ఆ చూపు? నీకంత బాధగా ఉంటే నలిపిన చోటే పెదవులతో మందు రాస్తాను, ఇట్టే తగ్గిపోతుందని కన్ను కొడితే కోపంగా బ్యాగ్ తీసుకొని కింద పడిన చున్నీని వేసుకొని కిందకి వెళ్తుంది. ఓహో, నా బుజ్జి పప్పికి గుస్సా వచ్చిందనుకుని కోపంగా కోపంగా చూడొద్దే కారంగా చీటికి మాటికి తిట్టకి తీయంగా అంటూ విజిల్ వేసుకుంటూ కార్ కీస్ చేతిలో తిప్పుకుంటూ వస్తాడు. కారు ముందు నిలబడిన శుభని చూసి కన్నింగ్ ఆలోచన వచ్చి కార్ ఎక్కి స్టార్ట్ చేసి ఇంజన్ ఆఫ్ చేస్తాడు. ఏమైందని శుభ అంటే ఎప్పుడు ట్యాంక్ ఫుల్గా కార్లు మెయింటైన్ చేసే డ్రైవర్లు ఉంటే అడ్డడే కార్లో ఫ్యూయల్ అయిపోయింది పప్పి అని ఇన్నోసెంట్గా అబద్ధం చెప్తాడు. సరే నేను ఆటోలో వెళ్ళిపోతానని శుభ కార్ దిగి ముందుకు వెళ్తే చీకటి పడింది పప్పి. ఈ టైంలో ఆటో డ్రైవర్స్ ఫుల్గా తాగేసి నంజుకోవడానికి కోడిపెట్ట కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. చివాల్న వెనక్కి తిరిగి చూసి ఏంటి భయపెడుతున్నావా? నీకంటే డేంజర్ ఎవరూ ఉండరు. సైడ్ స్మైల్ ఇస్తూ నన్ను భలే అర్థం చేసుకున్నావే శుభన డార్లింగ్. నా మాటల మీద నమ్మకం లేకుంటే నీకున్న ధైర్యంతో వెళ్ళు, నాకు ఏ అబ్జెక్షన్ లేదని కార్ బ్యానెట్ పైకి ఎక్కి సిగరెట్ వెలిగిస్తాడు వేద్. కథ ఇంకా ఉంది. మరి ఇప్పుడు శుభ ఏం చేస్తుంది? వేద్ చెప్పింది నమ్మి అక్కడే ఉండిపోతుందా లేక కాదని బయటికి వెళ్తుందా? మరి శుభ ఏదైనా ప్రమాదంలో పడదు కదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.